పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా పరమదయాలు పాప విమోచక పరమ వైద్యుడా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య మందసం మన మధ్యలోనికి వస్తుండగా దేవుని యొక్క దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని మరొక కరుణ జపమాలలో యేసు తిరుహృదయం మన కోసం తెరవబడి మన హృదయలో ఉన్నటువంటి ప్రతి విన్నపాన్ని ప్రభువునికి తెలియచేసే రోజును దేవునికి అర్పిస్తూ భక్తితో అందరూ మోకరించి దివ్య ప్రసాదనాథుని ఆహ్వానించినాం. తండ్రి నీకే ఆరాధనా, 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 యేసయ్య ఆరాధనా, ఆరాధనా, నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువునికి అర్పించుకుందాం. కె శౌర్యులు ఆత్మశాంతి కొరకు, అలాగే కె ప్రసన్న కుమార్ కుటుంబం వారు చేయు ప్రయాణంలో దేవుని సంరక్షణ, పనులలో దేవుడి తోడుగా ఉండినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, బిడ్డల జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రేపటి దినం నుండి 10వ తరగతి పరీక్షలు రాయబోచున్న సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ట్రిమిలిగిరి విద్యార్థులందరినీ ప్రభు దీవించి జ్ఞానం దయచేసినట్లుగా వారందరూ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరిపై దేవుని దీవెనలు మెండుగా కురిపించబడినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, భావన 10th క్లాస్ ఎగ్జామ్లు మంచిగా రాసినట్లుగా మంచి ఉత్తీర్ణత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు యేసురత్నం, స్వరూప, జోవిన్ కుటుంబం. అలాగే బి సాహస్ రెడ్డికి H1B వీసా వచ్చినట్లుగా, బి శోభ మంచి ఆరోగ్యం, బి రిత్తిహాస్ రెడ్డిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు బి శోభ. ఉడుముల రాజారెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాణికి ప్రభు 60 సంవత్సరాలుగా మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబంలోని ప్రతి బిడ్డ ప్రభు దీవించబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి సంయుక్త 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు జి సుధీర్ కుటుంబ సభ్యులు. ఫాదర్ సిరిల్ గారికి డిఎంఐ టీమ్ మెంబర్స్ అందరి మంచి ఆరోగ్యం కొరకు, మరియా అనిక ఆర్గనైజేషన్లో పనిచేసి 24 సంవత్సరములు ముగి ఉండగా ఈ ప్రయాణమంతలో నాకు తోడుగా మరణించిన నా తల్లి తండ్రులకు దివ్య కారుణ్యమూర్తికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు రాజ్ మరియా రియాన్ కుటుంబం. వందనాథం హెన్రీ రాజు వందనాథం హెన్రీ రాజు స్వర్ణ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా హెన్రీ రాజుకి హై బీపీ నుండి పక్షవాతం నుండి ప్రభు స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారెడ్డి బాల వినీష్ రెడ్డికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆ బిడ్డకు H1B వీసా వచ్చినట్లుగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గ్రేసీ, ఎన్, పింకీ, జయ, లిల్లీ, ఏంజల్, అనీష్, జస్రీత్, ఏబల్ రాజ్
బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు, మంచి ఉద్యోగం కొరకు మరియు ఎన్ మేరీ మంచి ఆరోగ్యం, స్వంత గృహ ఆశీర్వాదం కొరకు, దివ్య వాక్య కేంద్రంలో సేవ చేయు గురువులు బృందమందటి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి అంకిత రేపటి దినం నుండి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుండగా మంచి జ్ఞానం, ఆరోగ్యం, హైయెస్ట్ మార్క్ సాధించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. నా పేరు రాణి. నా ప్రాజెక్ట్ డిసెంబర్ 2025 ముగిసింది. జనవరి 31వ తేదీన ఫాదర్ సిరిల్ గారు జనవరి పోతుంది, నా జీవితంలో ఇంకా ఏమి జరగలేదు అని తెలుపుతూ తలస్తూ ప్రజలు దేవుని దీవెనల కొరకు వేచి ఉన్నారు. ప్రభువు నీకు 2 దీవెనలు ఒసగబోచున్నారని ప్రవచనం చెప్పారు. అది నేను నా కొరకే అని విశ్వసించాను. ఫిబ్రవరి 4వ తేదీన నేను నిద్రలో ఉండగా నిద్ర నుండి లేచే వరకు నా కంపెనీ నుండి నాకు 2 మెసేజెస్ వచ్చాయి. అదేమనగా వారు నాకు 2 ప్రాజెక్ట్స్ ఇచ్చారు. నేను ఇప్పుడు 2 ప్రాజెక్ట్ చేస్తున్నాను. నేను 1 ప్రాజెక్ట్ పోగొట్టుకున్నాను, కానీ దేవుడు నాకు 2 ప్రాజెక్ట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం తెలియచేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రేపటి దినం నుండి అనేక మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వారందరినీ దేవుడు ఆశీర్వదించమని, మంచి జ్ఞానంని, జ్ఞాపక శక్తినిచ్చి మంచి ఫలితాన్ని పొందేటట్టు దీవించమని, వారు రాకపోకలేందు దేవుడు దీవించమని, స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వించమని కూడా ప్రార్థిస్తాం. వీరందరితో పాటు ఇక్కడ ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నటువంటి వారు, రాబోయే దినంలో జరగబోయే తెలుగు వడకాలు, బయట కొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్న భక్తులందరి ఉద్దేశములను మన ఉద్దేశములతో అర్పిస్తూ ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరణి మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 22:3 నీవు పరమ పవిత్రుడవు. అలాగే లూకా 1:78 దేవుడు దయార్థ హృదయుడు, మరణపు నీడలో ఉన్నవారిపై
దానిని ప్రసరింపచేయువాడు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ కంపాషన్, అండ్ దోస్ హు ఆర్ ఇన్ ద షాడో ఆఫ్ డెత్ హీ షోస్ దమ్ మర్సీ. లూక్ 1:78. పరమ పవిత్రుడు, హీ ఈస్ అ హోలీ గాడ్. Psalm 22:3. When we praise God, he comes in the form of praise and dwell among us. భక్తితో దీనిని తలంచి, కల్వరినాథా కరుణించు, కరుణామయుడా కరుణించు, పరమదయాలు కరుణించు, పాప విమోచక కరుణించు, పరమ వైద్యుడా మమ్మల్ని దీవించు అని పాడబోతున్నాం. పాడదాం. కలువరినాథా కరుణించవా, కరుణించి నన్ను కాపాడవా. కలువరినాథ కరుణించవా, కరుణించి నన్ను కాపాడవా. పరమదయాలు యేసయ్యా, పాప విమోచక యేసయ్యా. పరమదయాలు యేసయ్యా, పాప విమోచక యేసయ్యా. పరమ పవిత్రుడా యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా. పరమ పవిత్రుడా యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా. శుభములను సగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్త. శుభములను సగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్త. కలువరినాథా కరుణించవా, కరుణించి నన్ను కాపాడవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. చాలా రోజులుగా శాంసన్ అనే పదమును దేవుడు వాడుతూ ఉన్నారు, కానీ ఎవరు సాక్ష్యం చెప్పలేదని నేను అనుకున్నాను. కొన్ని సంవత్సరాలకు మీరు చూస్తుంటే శాంసన్ చాలాసార్లు ఉచ్చరించాను. తర్వాత క్రికెట్ ప్లేయర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒకప్పుడు త్యజించబడినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన ద్వారానే ఫైనల్లో గొప్ప కార్యం దేవుడు చేశాడు. అంటే మీరు అనుకుంటారు, ఫాదర్ ఆయన గురించి మీరు చెప్పారని. మీరేం చెప్తున్నారు చెప్పండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అది వాళ్ళు పాల్గొన్నా లేకపోయినా వాళ్ళకి చేరునుగా. కానీ మేము ఎన్నిసార్లు చెప్పాను చూడండి. దోస్ హూ హ్యావ్ స్పిరిచువల్ ఐస్, దే విల్ బి ఏబుల్ టు సీ. సో మెనీ టైమ్స్ నేమ్ Samson was called, and now by name Sanju Samson is a person instrumental, and that to Catholic, Roman Catholic సంఘంలో మరి ఆయన సెమీఫైనల్ గెలిచిన తర్వాత మోకాల మీద ఉండి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునని ఆయన సిలువ గుర్తేసి దేవుని వైపు చూశాడు, మహిమపరిచాడు. చూడండి, ఈ రోజులలో రెండు సైడు, అటు విమెన్స్ క్రికెట్లో ఇటు మెన్స్ క్రికెట్లో, అక్కడ జెమీమా రొడ్రిగస్, ఇక్కడ సంజు సామ్సన్, ఇద్దరు కూడా అందరి ఎదుట వాళ్ళు దేవుని మహిమపరిచారు. రేపు మీరు మీ కుటుంబంతో మహిమపరుస్తారు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా పిలిచి మిమ్మల్ని ధన్యులుగా మార్చనుగా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 రకమైనటువంటి ఆధ్యాత్మిక సినిమాలు తీశారు. ఒకటేమో కరుణామయుడు, రెండవది దయాసాగర్. అవి చూచేసరికి మనందరికీ ఏడ్పులు వచ్చింది, కానీ తర్వాత యథావిధిగా ఈ లోకంలోనే కలిసిపోయే లోకం ఇది. When they produced the beautiful movie called Karunamayudu Dayasagar, everybody was, moved with a kind of spirit. But after that, again back to the world. ఈ రోజు కూడా మీరు ఉదయకాల సమయంలో ప్రసంగంలో విని ఉంటే, అఘోరాత్రములు మన నొసటి మీద, చేతి మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం రాసుకుంటూ ధ్యానించాలని చదివాం. అలాగే ఈ 40 రోజులు అయిన తర్వాత, అందుకే దీక్షాపరులు కొంతమంది ఏం చేస్తారంటే, దీక్ష అయిన తర్వాత మళ్ళీ లోకానికి వెళ్ళిపోతారు. అలాంటి దీక్ష వద్దు. ఈ సంవత్సరం జీవితాంతం కరుణాసాగరుగా, దయాసాగరుగా ఉన్నటువంటి దేవుని వైపు చూసి ఏడ్చి ప్రార్థన చేయండి. దీక్షాపరులు ఒకరు నా దగ్గరికి వచ్చి ఏడ్చి చెప్పారు, ఫాదర్ ఇప్పుడు దాకా బాగున్నాను, తర్వాత వెంటనే నేను బానిసుడుగా మారిపోతున్నాను. అలా ఎంతమంది మనకు చెప్పకుండా ఏడుస్తున్నారు. వాళ్ళందరి కోసం దావీదు కుమారా దయచూపమని అంతమందిలో ఏడ్చినప్పుడు ఆ గురుటి వాని దగ్గరికి వెళ్ళి చూపునిచ్చిన దేవుడు మనకు చేయడా? అలాంటి బలహీనతలో ఉన్నవారిని విడిపించడా? ఆ లిస్ట్లో మీరు కూడా, మీ కుటుంబం కూడా ఉందేమో. ఎస్, 1 man cried out. He was a blind man, but he had eyes of faith. Others have got spiritual, not eyes of faith, but they have physical eyes. But he cried out saying, Jesus, son of David, have mercy on me. We too cry. Matthew 10:48-49, Matthew 10:48-49. We too say, దావీదు కుమారా దయచూపుమని పాడుదాం. దావీదు తనయా దయచూపుమా, దయతోడ మమ్ము దరి చేర్చవా. దావీదు తనయా దయచూపుమా, దయతోడ మమ్ము దరి చేర్చవా. దయాసాగరా యేసయ్యా, దీనబంధు యేసయ్యా. దయాసాగరా యేసయ్యా, దీనబంధు యేసయ్యా. పరమ పవిత్రుడు యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా. శుభముల నొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. దావీదు కుమారుడు యేసుప్రభు వైపు చూస్తూ మీ అద్భుతముల కోసం ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాపము చేయకూడదు అని ఆశించిన పాపములు పడిపోయిన వారిని చూసి సైతానుడు అంతే అయిపోయింది అని చెప్తాడు అని మీరు నమ్ముతున్నారా? లేదు. ప్రభు చెప్తున్నాడు, 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తే మన పాప విమోచకుడు, మనకే కాదు మానవులందరి పాపములకు ఆయనే విమోచకుడు. Those who have fallen into sin and they did not know why they fell and they struggle, Satan may be pointing finger at you and says you are a gone case. But God says 1 John chapter 2 verse 2, the Lord himself is the reparation for our sins. Not only for us, for the whole world, whatever religion they belong to. దీనిని తలంచే పాడే పాట, పాపముని కడిగే పరిశుద్ధుడా, శాపాన్ని బాపే విమోచకుడా, శాంతి నొసగవాడా అని పాడదాం. పాపాన్ని కడిగిన పరిశుద్ధుడా, నా శాపాన్ని బాపిన విమోచకుడా. పాపాన్ని కడిగిన పరిశుద్ధుడా, నా శాపాన్ని బాపిన విమోచకుడా. శాంతి పాలక యేసయ్యా, శాంతి ప్రదాత యేసయ్యా, శాంతి పాలక యేసయ్యా, శాంతి ప్రదాత యేసయ్యా. పరమ పవిత్రుడ యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా, శుభములను సగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా యేసయ్యా. పాపములను కడిగి శాపాన్ని తొలగించే గొప్ప వారములలో ఉన్నాం. ఇదే తపస్సు కాలం, అనుగ్రహ కాలం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని దివ్య ప్రసాద సన్నిధిలో మిమ్మల్ని, మీ కుటుంబాలను, సమస్త మానవాలను సమర్పిస్తాం. సంరక్షణ కోసం ప్రార్థన చేద్దాం. యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు మారాలని ఎంతో మంది బిషప్స్, కార్డినల్స్ మన దగ్గర పంపిస్తున్నటువంటి విన్నపాలను తలంచి ప్రపంచ శాంతి దానికోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును సమస్త మానవాళును మీకే సమర్పిస్తున్నాము. మీకే సమర్పిస్తున్నాము. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, డిఎంఐ 24/7 గ్రూపును, TMI 24/7 గ్రూపును, ఇంగ్లీష్ తెలుగు వడకాళ్ళలో పాల్గొంటున్న వారిని, ఇంగ్లీష్ తెలుగు వడకాలలో పాల్గొంటున్న వారిని, దీక్షాస్సులు ధరించిన అందరినీ దీక్ష శిలువ ధరించిన అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలము మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే వారంలో 17 మరియు 18 అంటే మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు శ్రీకాకుళం దగ్గర దేవుని యొక్క వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ రుద్ర సముద్రంలో ఒకరోజు వాక్య పరిచర్య జరుగుతుంది. 20వ తారీఖున 21, 22 అలాగే పాటిబండ్లలో వాక్య పరిచర్య జరుగుతాయి. తర్వాత 2వ తెలుగు వడకం అయిన తర్వాత 28వ తారీఖున తిమ్మాపూర్లో వాక్య పరిచర్యలు జరుగుతాయి. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి తెలుగు వడకాలు, జరుగుతున్న తెలుగు వడకం, ఇంగ్లీష్ వడకాని కోసం ప్రార్థించండి. అనగా వచ్చే సోమవారం సాయంత్రం నుంచి మళ్ళీ శుక్రవారం సాయంత్రం వరకు, 16 సాయంత్రం నుంచి 20 వరకు తెలుగులో, మళ్ళీ 23వ తారీఖు నుండి 27వ తారీఖున సాయంత్రం వరకు 2వ తెలుగు వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. రూమ్స్ లేకపోయినా డార్మెంటరీస్ ఉంటాయి, దయచేసి వచ్చి పాల్గొనండి. ఎందుకంటే రూమ్స్ అన్నీ బుక్ అయినాయి. ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేస్తే, ముందుగా చేస్తే వేరే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. దయచేసి దీన్ని పాటించాలని మనవి చేస్తున్నాం. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. ఇది మీరు కంఠస్థం చేసుకోవాలి. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. బై ద wounds we are healed, by his lashes we received health. ఐసయా 53:5. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ ఎండాకాలంలో, ఈ విపరీతమైనటువంటి కాలములు మారుతున్నటువంటి, ఋతువులు మారుతున్నటువంటి ఈ వేళలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని భక్తితో పాడదాం. పొందిన దెబ్బలన్నీ నా కోసమే, చిందిన రక్తమంతా నా కోసమే. పొందిన దెబ్బలన్నీ నా కోసమే, చిందిన రక్తమంతా నా కోసమే. కరుణామయుడా యేసయ్యా, కలువరి నాదా యేసయ్యా, కరుణామయుడా యేసయ్యా, కల్వరి నాదా యేసయ్యా. శుభములను సదు శ్రీకర యేసా, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. శుభములను సదు శ్రీకర యేసా, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. కలువరి నాథ కరుణించవా,
కరుణించి నన్ను కాపాడవా. స్వస్థత కోసం, అద్భుతాల కోసం ఇచ్చిన అందరి కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే వచ్చే సోమవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు డివైన్ మర్సీ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారో వారు దయచేసి ఈ ఆదివారం లోపల వచ్చే వారంలో స్పాన్సర్ చేసేవాళ్ళు త్వరగా మీ యొక్క స్పాన్సర్షిప్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాం. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కావున ముందుగానే ఆ యొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్షిప్ని ఈ ఆదివారం లోపల తెలియచేయాలని మనవి చేస్తున్నాం. ఈరోజు 5వ గుర్తులో ప్రతిరోజు విన్నపాలను అర్పిస్తున్నాం. దానికి బదులుగా లాస్ట్ బ్లెస్సింగ్ టైంలో, ఎందుకంటే దివ్య సప్రసాదం మన మధ్యలో ఉంది కావున మీ విన్నపాలన్నీ ఆ టైంలో చేతులు పట్టుకొని దివ్య మందసం దాని మీద ఉంచినట్టు దర్శనంలో చూచి ప్రభుని ప్రార్థించుకోండి. ఎవ్రీడే వి ప్రే ఫర్ యువర్ ఇంటెన్షన్స్ ఇన్ ద 5th decade, బట్ రాదర్ today during the blessing with the blessed sacrament, believe that you, as you lift up those intentions, will be placing the Holy Eucharist on that. See in a vision like that, rays coming out of it. ఆ కిరణాలు ప్రవహించి మిమ్మల్ని దీవించే ఆరాధనలో ప్రత్యేకం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తున్నందులకే స్తోత్రం. ప్రతి శుక్రవారం నీ తిరుహృదయంను స్మరించే గొప్ప దినముగా మార్చినందులకై నీకే స్తోత్రం. ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొంటున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఆదివారం వస్తున్న భక్తులందరినీ దీవించండి ప్రభా. సంతాన భాగ్యం కోసం విలపించే వారికి గుడ్ న్యూస్, శుభవార్త వచ్చునుగా. ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళను ఇళ్ళను దీవించము తండ్రి. లోన్ ప్రాబ్లంతో, అప్పు సమస్యలతో ఉన్న వారికి విడుదలను దయచేయండి ప్రభా. యేసయ్యా, అలాగే ప్రభా వీసా విషయంలో, పిఆర్ విషయంలో ఇబ్బందులలో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, అక్కడ ఉన్న బిడ్డల కోసం ఏడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి బిడ్డలందరి జీవితంలో అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక యుద్ధ వాతావరణంలన్నిటిని మార్చి అందరూ కరుణ, ప్రేమ ఆ వలయం లోపలికి వచ్చి ఈ బాంబ్స్, ఈ మిసైల్స్ అటాక్స్ బదులుగా ఒకరి మీద ఒకరు ప్రభా ప్రేమ అనే బాణమును పంపించే విధంగా దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తులో ఉన్నాం. అటువంటి ప్రేమించే వ్యక్తి బొంకిన పేతురు మీద పంపలేదు, మిసైల్స్ పంపలేదు. దానికి బదులుగా వెనుతిరిగి ప్రేమతో చూచాను. ఎస్, టుడే పీపుల్ ఆర్ సెండింగ్ మిసైల్స్ ఆన్ ఈచ్ అదర్, కిల్లింగ్, అండ్ దే ఆర్ రిజాయిసింగ్, దే ఆర్ వెరీ హ్యాపీ. But then God is not our God, is not like that. He sends another missile called love, and He brings everybody to the Father. Luke 22:61.
ప్రభు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయక మునుపు ముమ్మార్లు నన్ను బొంకెదవు ఎరుగను అని బొంకెదవు అని ప్రభు చెప్పిన మాటలు పేతురు జ్ఞప్తి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి ఏడ్చెను. You see how the Lord loves this person. Though he denied Jesus, Peter remembered how much Jesus told, before that cock croaks 3 times today, you will deny me 3 times. And it happened. Then he looked back, he saw Jesus looking at him with great love, and he wept bitterly. అలాంటి దినములే ఇవి, కన్నీళ్లు కార్చి దైవ ప్రేమను గుర్తించే దినములు. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగించే మునుపు ఒకరికి రెప్పలలో అక్కడ ఉద్దుర్ద వచ్చి ఇట్లా చేస్తుంటే ఎట్లా ఉంటుంది? ఆ బాధతో మీరు బాధపడుతూ అనేక రోజులుగా వేదనతో ఉన్నారు. అలాగే ఒక పెద్ద ఇన్ఫెక్షన్ కడుపులంతా మొత్తం వ్యాపించి భయపడుతున్నారు. బయాప్సీ కూడా పోయింది ఆ టెస్ట్. కానీ దేవుడు ఏం లేకుండా ఒక చిన్న మెడికేషన్తో అవన్నీ కడిగేస్తాయి, శుద్ధి చేస్తాయి. ఆశిష్, లిఖిత, దినేష్ మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తున్నాడు. పరీక్షల కోసం శ్రద్ధపడ్డాను, కష్టపడ్డాను, కానీ సరిగా రాయలేదే అంటున్నావా? కష్టపడ్డావు కావున నీ రిజల్ట్ను కూడా దేవుడు అలాగే మలుస్తాడు. నీవు రాసిన దానికన్నా పెద్ద రిజల్ట్ మార్కులు వస్తే నీ సాక్ష్యం చెప్తావు. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. బొంకిన పేతురును ప్రేమించావే, దొంగవాణిని మన్నించావే. బొంకిన పేతురును ప్రేమించావే, దొంగవాణిని మన్నించావే. దయా సాగరా యేసయ్యా, ప్రేమ స్వరూపుడా యేసయ్యా. దయా సాగరా యేసయ్యా, ప్రేమ స్వరూపుడా యేసయ్యా. పరమ పవిత్రుడా యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా. శుభములను సదు శ్రీకర యేసా, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. కలువరి నాదా కరుణించవా, కరుణించి మమ్ము సమస్త మానవాలను కాపాడవా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. చివరి ఆశీర్వాదం చెప్పడానికి ముందు చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజులు కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరుగుతున్న ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే దినంలో జరగబోయే తెలుగు వడకాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రీకాకుళం మొదలుకొని ప్రారంభమయ్యే వారంలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్న దేశములన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబ ఉద్దేశాల మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలలో మంచి ఫలితం రావాలని ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ పేరుకు వచ్చిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఈ సెంటర్ ద్వారా దీక్షా సిలువ క్యాలెండర్ ప్రామిస్ కార్డ్ తీసుకున్న అందరి ఇండ్ల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను, ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి వారి మీదను, తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న వారి అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, ఒక ప్రత్యేక ప్రకటన. సోమవారం నుండి మళ్ళా నెక్స్ట్ వారం వరకు, అంటే శనివారం వరకు, ఆదివారం వరకు ఎవరైతే ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారో త్వరలోనే మీరు స్పాన్సర్ చేస్తూ ముందుగానే తెలియచేయండి. ఎందుకంటే ఇటు ప్రోగ్రాం అటు ప్రోగ్రాం అన్నీ నడుస్తూ ఉన్నాయి. అందువలన ముందుగానే ఆలోచించుకొని మనగా సోమవారం నుండి ఆదివారం వరకు స్పాన్సర్ చేసేవాళ్ళు ముందుగానే మీ స్పాన్సర్షిప్ కార్యక్రమం తెలియచేయండి. మీకోసం ప్రత్యేకం ప్రార్థించగలం. తల వంచి దేవుని యొక్క దివ్య సప్రస ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. విన్నపాలు రాసి ప్రతిరోజు యేసుతో 40 రోజులు కార్యక్రమంలో 3 గంటల ప్రార్థనలో అడుగుతున్న మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి కన్నీళ్లు తుడచి సంఖ్యలను తొలగించి విడుదలనిచ్చి అద్భుతాలు చేసి మీరు కూడా మీ కుటుంబంతో సాక్ష్యం చెప్పేటట్టు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే దివ్య సప్రసాదనాథుని రూపంలో దీవించునుగాక. As you are offering every day the intentions, may the Lord honor that as we place the Holy Eucharist on that intention. Bless you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. కల్వరినాథ కరుణించవా, కరుణించి నన్ను కాపాడవా. కలువరినాథుడని, దయాసాగరని, శాంతి ప్రదాతాని, ప్రేమ స్వరూపుడని ఆయన వైపు చూశారు. మీరు చెప్పినవన్నీ పలికినవన్నీ మీ ఇంటిలో జరిగి అద్భుతాలు సాక్షులుగా నిలబడేటట్టు గాడ్ బ్లెస్ యు. ఆమేన్.